వేసేటప్పుడు బస్తాలు మనం ఫస్ట్ డోస్ బస్తాలు వేసి తర్వాత సెకండ్ డోస్ థర్డ్ డోస్ నానో ఏరియా స్ప్రే చేసేటైతే బస్తాలు తగ్గించుకోవచ్చు. సో దీంట్లో సేమ్ మనం ఒక బాటిల్ నానో ఏరియా కూడా ఒక బస్తాలు పనిచేస్తుంది. ఒక బాటిల్ నానో పార్టికల్స్ చిన్నవి ఉంటాయి. దీన్ని డ్రోన్ల ద్వారా కానీ మనం పిచికారీ స్ప్రేయర్ ద్వారా కూడా పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్లో అయితే వాటర్ తక్కువ పడుతుంది. 10 లీటర్ వాటర్లో ఒక బాటిల్ వేసుకొని ఒక ఎకరానికి 5-10 నిమిషాలు స్ప్రే చేస్తుంది. అది పంపు ద్వారా అయితే 4 ml per లీటర్ అట్లా పంపు 20 లీటర్ కెపాసిటీలో 16 పంపు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. 2 రకాలుగా పంపు ద్వారా డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. ఏది అవైలబుల్ మనకు ఉంటే అలా రైతు మనం ఇది స్ప్రే చేసుకోవాలి. ఇట్లా నాలుగు ఒకటే స్ప్రే చేయకుండా వేరే పురుగు మందులు దాంట్లో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. రైతులకు ఇబ్బంది లేకుండా దాంట్లో అన్ని కలిసిపోతాయి సార్. సో ఇందులో మన ఎకరానికి పైపాటిన సెకండ్ థర్డ్ డోస్ కొట్టుకుంటే బస్తాలు పైపాటన పడకుండా అది భూమి కూడా బాగుంటుంది. ఆ వాతావరణం కావాల్సిన అన్ని లేకుండా కొత్తగా సైంటిస్ట్ మన ఇండియన్ సైంటిస్ట్ నానో టెక్నాలజీ తీసుకొచ్చారు సార్. సో ఈ రోజు భాగంగా ఈ డ్రోన్ ద్వారా డెమాన్స్ట్రేషన్ ప్యాడీలు కాటన్లు అన్ని క్లాత్స్ ఇది నానో ఏరియాను వాడచ్చు. సెకండ్ డోస్ నుంచి సెకండ్ థర్డ్ డోస్ 2 డోస్ మార్చుకోవచ్చు. 5 ఎకరాల పొలంలో ఐ మీన్ కాటన్ లో మనం యూరియా ఫస్ట్ ఫేజ్ లో ఎంత వేయాలి? ఫస్ట్ టైం 5 ఎకరాలు అంటే ఒక మనకు 3-4 బ్యాగ్స్ సరిపోతాయి సార్. సరిపోతుంది. ఎస్ సార్. సో సెకండ్ టైం యూ కెన్ యూజ్ ద డ్రోన్. ఎస్ సార్. సో డ్రోన్ ఆర్ పంప్ సార్. ఇది డ్రోన్ ద్వారా ఒక బాటిల్ అయినా సార్ ఒక బాటిల్ 10 లీటర్ 15 లీటర్ వాటర్ లో 5 ఎకరాలకు సరిపోతుంది. 1 ఎకర్. సో 1 బాటిల్ ఈచ్ టు 1 ఎకర్. ఎస్ సార్. అదే పంప్ అయితే కనుక మనం ఎన్ని 220 పంపు ద్వారా మనం పంపు హ్యాండ్ పంపులో స్ప్రే చేసుకునేటప్పుడు అయితే మనకు 8 పంపులు స్ప్రే అవుతుంది సార్. ఈ డ్రోన్ అయితే ఒక పంపులో ఇది ఒక డ్రోన్ ఒక 10 లీటర్ కెపాసిటీ వాటర్ సరిపోతుంది. అది పంపు ద్వారా అయితే మనకు 125 లీటర్ వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది. 7-8 పంపులు అవసరం ఉంటాయి సార్. డ్రోన్ ఏంటంటే ఒక చాలా స్పీడ్గా వెళ్ళి తొందరగా కవరేజ్ చేసుకుని ఒక ఎకరంలో చేసేది సార్. సో సేమ్ వాటర్ కెపాసిటీ అంతే. వాటర్ కెపాసిటీ తక్కువ అవసరం ఉంటాయి సార్. మనం రైతు పంప్ వేసుకొని కొట్టేది ఎంత అవుతుందో అంతనే పడుతుందా? అంతే పడుతుంది సార్. అంతే చాలా స్పీడ్ గా డ్రాప్లెట్స్ చాలా మైన్యూట్ ఉంటాయి కాబట్టి తొందరగా స్ప్రే అయిపోతుంది. పంపుకి అయితే మనం 3 వస్తే సరిపోతుంది. ఒక పంపు ఒక ఎకరానికి ఇదే డబ్బా కానీ ఒక పంపుకు ఒక మూట అట్లా మనకి 7-8 పంపులు పడతాయి. ఇదైతే ఒకటేసారి అయిపోతుంది. మా పంపులో 7-8 పంపులు సార్. సో మనం మాన్యువల్ వేసేట వాళ్ళకు ఒకసారి ఒక మూత పోసుకుంటా కొట్టుకుంటాం. మళ్ళీ అయిపోగానే మళ్ళీ పోసుకోవాలి. కానీ వేరే ఒక బాటిల్ లో పోస్తే మొత్తం ఒకటేసారి 3 minutes లో కానీ అంటే మనకి ఇప్పుడు ఏమైతుందంటే డ్రోన్ షాట్ అవును డ్రోన్ బయట ప్రైవేట్ లో 600 ఫైనాన్స్ చార్జ్ చేస్తాం సార్. మేము సబ్సిడీ అది కూడా మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. సార్ మేము ఇప్పుడు నుంచి రూరల్ అన్ఎంప్లాయ్డ్ కు ట్రైనింగ్ ఇచ్చి 5 డ్రోన్స్ ఇచ్చాం సార్. 5 డ్రోన్స్ కూడా కంపెనీ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. డ్రోన్ పైలట్ అని ట్రైనింగ్ ఇచ్చి చెన్నైలో మొత్తం కంపెనీ నుంచి చేసుకుని బాటిల్ నువ్వే ఇస్తావు. 500 మనం పే చేయాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది?